ఓవరాల్ గా మీరు జర్నలిస్ట్ గురించి మాట్లాడారు కదా! ఈ హ్మ్. ఈ ప్రభుత్వంలో జర్నలిస్ట్ దానికి ఫ్రీడమ్ ఉందంటారా? ఫ్రీడమ్‌కి, విశృంఖలతకి చాలా తేడా ఉంటది మహేష్. ఫ్రీడమ్ అంటే మనకి ఒక స్వేచ్ఛ ఉంది. మన అభిప్రాయాలు స్వేచ్ఛగా వ్యక్తం చేయొచ్చు అని మనకు భారత రాజ్యాంగం చెప్తుంది. ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్తుంది. అంత మాత్రం చేత మన భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ఎదుటి వాడిని నిందించాలనో, తిట్టాలనో, వాడిని లేదా బూతులు తిట్టాలనో, లేకపోతే వాడి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలనో ఉందా? లేదు కదా! సో, నీ నీ భావ ప్రకటన ఎంతవరకు? నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకునేంత వరకు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పుకోవచ్చు. తప్పేం లేదు. ఆ భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఈ రకంగా ఎదుటి వాళ్ళ మాన ప్రాణాలనో, లేకపోతే ఎదుటి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పనులు ఎప్పుడైతే చేస్తామో, అది ఖచ్చితంగా నేరం కిందే పరిగణించేయాలి. ఇవాళ పత్రికా స్వేచ్ఛ అంటున్నారు. పత్రికా స్వేచ్ఛ ఎంతవరకు ఉంటుందండి పత్రికా స్వేచ్ఛ? మంచేదో, చెడేదో చెప్పు. అంతే. నీ అభిప్రాయం నువ్వు చెప్తావు. అంతే తప్ప దాంట్లో కంచమేదో మంచమేదో కంచం పొత్తు, మంచం పొత్తు అంటే ఊరుకుంటారా? తప్పు కదా అది. సో, తీన్మార్మల్లనైనా ఇంకొకళ్ళైనా అలాంటి పదజాలం వాడకపోతేనే మంచిది. ఇది వాడేసి మా ప్రాంతాల్లో ఇలా వాడతారు, మా తెలంగాణలో ఇలా వాడతారు. నువ్వు తెలంగాణ వాళ్ళ మీదే కదా మాట్లాడావు. ఏమన్నా ఏపీ వాళ్ళ మీద మాట్లాడావు. నువ్వు మాట్లాడింది కూడా తెలంగాణ మీద, కవిత మీద మాట్లాడావు. సో, ఈ సందర్భంగా నాకోటి గుర్తొస్తుంది. కర్మ రిటర్న్స్ అంటారు గదా! అట్లా కర్మ రిటర్న్ అయిందేమో అని. ఒకప్పుడు కేసీఆర్ చూడండి ఎంత దారుణంగా ఆంధ్ర వాళ్ళని ట్రీట్ చేసేవాడు. ఎంత దారుణంగా మాట్లాడేవాడు. అప్పుడు ఏదైనా అంటే, మా తెలంగాణలో ఇట్లానే అంటాం, గిట్లనే చేస్తాం" అంటుంటాడు. అదే అవునా కదా! ఆ రోజు నుంచి మీరు గమనిస్తే ఇవాల్టి వరకు మా తెలంగాణలో, మా ప్రాంతంలో మేము ఇట్లానే అంటామని చెప్పి సమర్థించుకుంటూ తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని కూడా కించపరుస్తున్నారు. సో, ఆ రోజు కేసీఆర్ అనేక సందర్భాల్లో చేశారు. ఇవాళ మల్లన్న చేశారు. తెలంగాణలో ఆంధ్రలో కంచం పొత్తు, మంచం పొత్తు అంటే ఒప్పుకుంటారా? ఒక ఆడపిల్లని పట్టుకొని మీరు కవిత గారిని పట్టుకొని, కవిత గారిని ఆ రకంగా మీతో ఏమైనా మాకు మంచం పొత్తున్నదా అంటే, అది ఎంత తప్పుడు మాట అండి. కరెక్ట్ కాదు కదా! సో, మల్లన్న ఖచ్చితంగా అందులో తప్పే మాట్లాడాడు. మాట్లాడి మళ్ళీ లేదు మా ఏరియాలో మేము ఇలానే మాట్లాడతామంటే అది తప్పు, అంగీకరించరు. అట్ ద సేమ్ టైం మీరు అలా అన్నప్పుడు మీరు పార్టీ వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి ధ్వంసం చేస్తారా? చంపేస్తారా? తప్పు కదా అది. మీకు పోరాడడానికి అనేక మార్గాలున్నాయి. ఆ మార్గాల్లో పోరాడాలి. కానీ ఆ మార్గాల్లో పోరాడకుండా మీరు ఎళ్లి భౌతిక దాడులే దీనికి సమాధానం అని మీరు చెప్పదలుచుకుంటే ఇక మీడియా ఏమి మాట్లాడలేదు. మీడియా మాట్లాడినందుకు వాళ్ళకు కూడా చట్టం, న్యాయం పరిధిలోని ఎవరైనా మాట్లాడాలి. రాజ్యాంగం పరిధిలోని ఎవరైనా మాట్లాడాలి కట్టుబడి. అది తీన్మార్ మల్లన్న మాట్లాడినా, కిరణ్ మాట్లాడినా, మహేష్ మాట్లాడినా దానికి చట్టానికి లోబడే మాట్లాడాలి. ఒకవేళ చట్టానికి లోబడి మాట్లాడలేదనుకోండి ఖచ్చితంగా కోర్టులు దానికి సంబంధించి జోక్యం చేసుకుంటాయి. ఇవాళ తాజాగా నిన్న నెల్లూరు జిల్లా కోవూరు, ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యేని ఆయన నానా మాట్లాడినాడు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఆడవాళ్ల మానాన్ని శంకించేలాగా కొన్ని పదాలు అన్నాడు. ఇట్లా కంచం పొత్తు, మంచం పొత్తు లాంటి పదాలు ఆయన కూడా వాడాడు. వాడినందుకు ఆయన మీద కేసు అయింది. ఆయన రేపో మాపు అరెస్ట్ చేయబోతున్నారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మొట్టికాయలేసింది. ఒక మహిళల పట్ల ఇట్లానే మాట్లాడేది మీరు తప్పు కదా ఇది అని చెప్పేసి మొట్టికాయలేసింది హైకోర్టు. అంటే సభ్య సమాజం చూస్తూ ఉంటుంది కదా, ఆ సభ్య సమాజానికి కూడా మనం సమాధానం చెప్పుకోవాలి. అది రేవంత్ గారు చెప్పుకోవాలి, లేకపోతే మల్లన్న చెప్పుకోవాలి, కేసీఆర్ చెప్పుకోవాలి, కేటీఆర్, కవిత ఎవరైనా చెప్పుకోవాలి. మొన్న అంతకుముందు మహా టీవీ ఆఫీస్ మీద దాడి చేశారు కదా. మహా టీవీ చేసింది కరెక్ట్ అని నేను చెప్పట్లా, ఇప్పుడు మల్లన్న చేసింది కరెక్ట్ అని నేను చెప్పట్లా. కానీ భౌతిక దాడులు సమాధానం కాదని మాత్రమే నేను చెప్తున్నా. దీనికి పోరాడే మార్గాలు అనేకం ఉన్నాయి. ఆ మార్గాల్లో పోరాడాలి. జనమే చీత్కరిస్తారు. ఇప్పుడు వైసీపీ నిండా బూతులు మాట్లాడేవాళ్లే. మరి జనం చీత్కరించలేదా? 11 సీట్లలో కూర్చోబెట్టలేదా? డెఫినెట్గా క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం మహేష్. ఆ క్యారెక్టర్ని మనిషి కోల్పోయినా, ఛానల్ కోల్పోయినా జనం దాన్ని తీసి పక్కన పడేస్తారు. సో కాబట్టి ఇవాళ ఇరువైపుల నుంచి తప్పు జరిగింది. మల్లన్న అలా మాట్లాడడం తప్పు, ఈమె అలా దాడి చేయడం కూడా తప్పు. ఒకవేళ దాడి చేయకపోయి ఉంటే కవిత గారికి ఒక సానుభూతి వచ్చేది. పాపం కవిత గారిని ఎట్లా తిడుతున్నాడు ఇతను అని చెప్పేసి న్యాయపరమైన పోరాటం చేస్తుంటే ఆమెకు మద్దతు వచ్చేది. అలా కాకుండా దాడి చేసిన తర్వాత ముల్లుకు ముల్లు, కన్నుకు కన్ను సిద్ధాంతం మీరు ప్రవేశపెడితే ఇంకా న్యాయస్థానాలు ఎందుకు, చట్టాలు ఎందుకు, రాజ్యాంగాలు ఎందుకు కదా. సో కాబట్టి మీడియా కూడా స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దు. అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడద్దు. ఇవాళ సోషల్ మీడియా వచ్చేసింది. ఇక
హద్దు లేకుండా పోతుంది. ఏమైనా మాట్లాడదు, బూతులు మాట్లాడితేనే వ్యూవర్షిప్ వస్తుందనే పరిస్థితిలో సోషల్ మీడియా కూడా ఉంది. తప్పు. వ్యూవర్స్ కోసం వ్యూవర్స్ మనం మార్చాలి, అంతే తప్ప వ్యూవర్స్ కోసం అని చెప్పి మనం కూడా బూతులు మాట్లాడితే ఎలా? కాబట్టి అది తీర్మార్ మల్లన్న గారి నుంచి ఆ ఇనిషియేషన్ ఉండాలా, కవిత గారి నుంచి కూడా ఆ ఇనిషియేషన్ ఉండాలా. అవసరమైతే ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకొని ఈ అంశాన్ని ఇక్కడితో క్లోజ్ చేస్తే మంచిది. మేబీ ఇంత పెద్ద మాటలు అన్న తర్వాత మేబీ పార్టీ నుంచి ఎలా రియాక్షన్ ఉండబోతుంది, ఎలా ట్రీట్మెంట్ ఉండబోతుంది అంటారు మరి? అసలు బీఆర్ఎస్ విచిత్రం ఏంటంటే బీఆర్ఎస్ స్పందించలేదు మహేష్. ఇప్పుడు కేటీఆర్ మీద వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ రచ్చరచ్చ చేసింది మహాటి. యాక్చువల్ గా తీర్మార్ మల్లన్నది కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉందండి. ఏంటంటే ఆయన ఎమ్మెల్సీ పదవిలో ఉన్నాడా లేడా అనేది కూడా కొంచెం కన్ఫ్యూజన్. ఆయన ఎమ్మెల్సీ ఎవరికి మద్దతుగా ఉన్నాడు కూడా కొంచెం. ఆయన ఎమ్మెల్సీ పదవిలో ఉన్నాడు కానీ కాంగ్రెస్ తో లేడు. ఆయన రాజకీయాల్లో ఉన్నాడు కానీ ఇంకా ఒక పార్టీ తరపున లేడు. ఆయనే కొత్త పార్టీ పెడుతున్నాడు బీసీలకు సంబంధించి అని చెప్పి చెప్తున్నాడు కదా. ఒక ఇండిపెండెంట్ గా ఉన్నాడు. అది వేరే కథ. ఆయన ఇండిపెండెంట్ గా ఉంటే ఆయన ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది వేరే చర్చ. కానీ ప్రస్తుతానికి మల్లన్న కూడా ఆయన ఒక ఎమ్మెల్సీగా ఉంటూనే ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నాను, ఆ క్రమంలోనే నేను వీడియోలు చేస్తున్నాను, అలా నన్ను వీడియోలు చేస్తున్న క్రమంలో నా మీద దాడి చేశారని ఆయన కూడా తిరిగి కేసు పెట్టాడు. మరి చూడాలి ఏమైద్దో, అంటే న్యాయస్థానాలు ఎలా స్పందిస్తాయి చూడాలి. కానీ బేసికల్గా నేనేమంటున్నానంటే ఇది సమాజంలో ఒక మంచి పరిణామాలు కాదు ఇవన్నీ కూడా, ఈ రకంగా మాట్లాడడం. సో కాబట్టి ఇరువురు ఒక ఒప్పందానికి వచ్చి, సో ఆయన అన్నదానికి ఆయన సారి, ఈమె దాడి చేసి ఈమె సారి చెప్పి అక్కడితో ఇష్యూ క్లోజ్ చేసి ప్రజా సమస్యల మీద పడితే, ఎవరైనా ప్రజా సమస్యల మీద పోరాడండి, అందరి మద్దతు ఉంటుంది మీకు. మీ వ్యక్తిగతంగా మాటలు అనుకోవడం, తిట్టుకోవడం, దానివల్ల రాజకీయాలను కూడా మరింత పొల్యూట్ కావడం తప్ప ఇంకేం లేదు. థ్యాంక్ యూ.